హలో, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషించేద్దాం. ముందుగా సాక్షి పేపర్లో వచ్చిన వార్తల్ని చూద్దాం. వలస రాజకీయం, బీఆర్ఎస్ కీలక నేతలకు కాంగ్రెస్ బీజేపీ గాలం, పార్టీలో చేర్చుకుని లోక్సభ అభ్యర్థులుగా అవకాశం. ఇప్పటిదాకా బీజేపీ ప్రకటించిన సీట్లలో 3వ వంతు బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికే. కీలక స్థానాల్లో పోటీకి బీఆర్ఎస్ నేతల వైపు కాంగ్రెస్ చూపు. పోటీలో దింపుకున్న మరికొందరిని చేర్చుకునేందుకు జాతీయ పార్టీల యత్నాలు, పార్టీ బలోపేతమైనట్టుగా చూపుకునేందుకు ప్రయత్నాలు, సీనియారిటీ, ఆర్థిక బలము, స్థానికతకు బీఆర్ఎస్ మొగ్గు, నష్టాన్ని పూడ్చుకుంటేనే ధీటుగా నిలబడేందుకు కేసీఆర్ కసరత్తు. రాష్ట్రంలో వలస రాజకీయం నడుస్తుంది. బీజేపీ కాంగ్రెస్ పార్టీల లోక్సభ అభ్యర్థుల ఎంపిక బీఆర్ఎస్ నేతలే టార్గెట్గా సాగినట్లు కనిపిస్తుంది. బీజేపీ ఎంపిక చేసిన వారిలో ఎక్కువ మంది బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారు ఉండటం, అధికార కాంగ్రెస్ కూడా అదే బాటలో నడుస్తున్న సూచనలు ఉండటం దీన్ని బలపరుస్తుంది. 2 జాతీయ పార్టీలు కూడా ఇలా వలస నేతలకు ప్రాధాన్యత ఇవ్వడం బీఆర్ఎస్ శిబిరంలో కలవరం రేపుతుంది. రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు గాను ఇప్పటివరకు బీజేపీ 15, కాంగ్రెస్ 4, బీఆర్ఎస్ 11 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశాయి. బీజేపీ ప్రకటించిన 15 మందిలో 5గురు ఇటీవల బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారే ఉన్నారు. కాంగ్రెస్ మలి జాబితాలో బీఆర్ఎస్ నుంచి చేరిన 3 లేదా 4 టికెట్లు దక్కే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. మరోవైపు బీఆర్ఎస్ ఈ నష్టాన్ని పూడ్చుకోవడంపై దృష్టి సారిస్తూనే ధీటైన అభ్యర్థుల ఎంపికకు కసరత్తు చేస్తుంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటికే 11 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. అదే సమయంలో బహుజన సమాజ్ పార్టీతో పొత్తుకు చర్చలు జరుపుతున్నారు. 1-2 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. ఇది సాక్షి పేపరు వలస రాజకీయాలని చెప్పి ఒక హెడ్డింగ్ ఐటెం పెట్టింది. టీఆర్ఎస్ కీలక నేతలకు అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ, అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ కానీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ మొన్నటి వరకు రాష్ట్రంలో 10 సంవత్సరాల అధికారంలో ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుల్ని వలయేసి పట్టి వాళ్ళకి టికెట్లు ఇవ్వడానికి ప్రయత్నం చేయటం, కొన్నిసార్లు వాళ్ళకి టికెట్ ఇవ్వలేకపోయినా వాళ్ళ యొక్క సేవల్ని, వాళ్ళ యొక్క క్యాడర్ను వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టు ఒక వార్తను సాక్షి పేపర్ వచ్చింది. ఇది వాస్తవంగా చూస్తే ఇప్పటివరకు బీజేపీ ప్రకటించిన 15 స్థానాల్లో దాదాపు 5 స్థానాలకి బీఆర్ఎస్ నుంచి అప్పటికప్పుడు జాయిన్ అయిన అభ్యర్థులుగా ఇచ్చారు. అటు సీతారామనాయక్ కానీ, సైదిరెడ్డి కానీ, బీబీ పాటిల్ కానీ, నాగర్ కర్నూలుకు సంబంధించి భరత్ కానీ, ఇట్లా ఒక 5 స్థానాలకి అంటే 15 స్థానాల్లో దాదాపు 33% వాళ్ళకే ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి అప్పటికప్పుడు జాయిన్ అయిన నాయకులు, రోజులలో నెలలలో జాయిన్ అయిన నాయకులకి టికెట్లు ఇచ్చారు. సైదిరెడ్డి, సీతారామనాయక్ అయితే జాయిన్ అయ్యారు, వెంటనే టికెట్ వచ్చింది. బీబీ పాటిల్ అదే పరిస్థితి, నాగర్ కర్నూలు క్యాండిడేట్ అదే పరిస్థితి. ఇట్లా మొత్తానికి బీజేపీ పార్టీ బీఆర్ఎస్ ఖాళీ అయింది అని ఒక ఇండికేషన్ ప్రజలకు పంపించి, ఓటర్స్కి పంపించి, బీఆర్ఎస్ లేదు ఇక బీజేపీ ఆల్టర్నేట్ కాంగ్రెస్ కానీ ఒక లుక్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది, ఒక వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. ఆ వాతావరణంలో ఎంపీ ఎన్నికల్లో లాభపడాలి, ఎక్కువ ఎంపీ స్థానాలను గెలుచుకోవాలి అనే ఒక ఉద్దేశంలో బీజేపీ పార్టీ ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ స్థానికంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చింది. దాన్ని ఆసరాగా చేసుకొని బీజేపీ అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి అసమ్మతి ఉన్న నాయకులను జాయిన్ చేసుకునే కార్యక్రమం జరుగుతుంది. దానికి సంబంధించిన ఫోటో కూడా ఇక్కడేసింది. జితేందర్ రెడ్డి బీజేపీకి సంబంధించి సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ, మహబూబ్నగర్ నుంచి టికెట్ ఆశించారు. ఆయనకు టికెట్ రాలేదు. డీకే అరుణకు టికెట్ కేటాయించారు. ఆయన యొక్క అసంతృప్తిని క్యాచ్ చేసుకోవడం కోసం ఆయన ఇంటికి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళింది. ఇక్కడ చూస్తే డీకే శివకుమార్ కర్ణాటక డిప్యూటీ సీఎం, ఆయన్ని మేడ్చల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి గెలిచిండు. ఆయన కుమారుని తీసుకొని వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడానికి చర్చలు జరుపుతున్నట్టు ప్రచారం జరిగింది. కానీ ఆయన బయటకు వచ్చి లేదు వేరే విషయం కోసం అన్నాడు. ఈయన కూడా సేమ్ అదే చెప్పిండు. ముఖ్యమంత్రి గారు నాకు టికెట్ రాలేదని బాధపడతానని సంజాయించడానికి వచ్చినా అంటుండు జితేందర్ రెడ్డి. పార్టీ మారట్లా, నేను బీజేపీలో ఉంటా అని చెప్తుండు. కానీ ఇది విచిత్రంగా ఉంటుంది అనమాట. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి బీజేపీ క్యాండిడేట్ టికెట్ రాకపోతే వెళ్ళి పరామర్శించాల్సిన, సంజాయించాల్సిన, సంప్రదించాల్సిన అవసరం ఏముంటుంది? ఇది చెప్పేదానికన్నా అర్థం ఉండాలి. ప్రజలు ఇప్పుడు చెప్పేవాళ్ళు చెప్పినా ప్రజలు అంత పిచ్చోళ్ళు కాదు కదా. జితేందర్ రెడ్డి గారింటికి వెళ్ళి స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి కలిసి ఎందుకు మీరు జాయిన్ అవుతున్నారని విలేకరులు అడిగితే లేదు నేను బీజేపీ వదిలిపెట్టి ఎటు పోను, కానీ రేవంత్ రెడ్డి గారు నాకు టికెట్ రాలేదని సానుభూతి వ్యక్తం చేయడానికి వచ్చింది. నీకు టికెట్ రాకపోతే నువ్వే పార్టీ, ఆయనే పార్టీ, నువ్వు బీజేపీ పార్టీ, ఆయన కాంగ్రెస్ పార్టీ. నిజంగానే కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుడికి టికెట్ రాలేదు, అసంతృప్తిగా ఉండంటే సానుభూతి వ్యక్తం చేసి సంప్రదించి ఆయన ఏదో సంజాయించడానికి వచ్చింది అనుకోవచ్చు. నీ పార్టీ వేరు, నీ కథ వేరు, ఆయన పార్టీ వేరు, ఆయన కథ వేరు. ఎందుకు నిన్ను సానుభూతి వ్యక్తం చేస్తాను నీకు అంటే ఇదంతా ఏంటంటే రాజకీయాలు మారబోతున్నా అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ మల్లారెడ్డి కూడా అదే పరిస్థితి. తొడలు కొట్టిండు,
బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ కంటే మించిన నాయకుడు లేడు. కేసీఆర్ దేశంలో నెంబర్ 1, ప్రపంచంలో నెంబర్ 1. కేసీఆర్ కేటీఆర్ ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా చేశారు. అసలు ఈ భూమి మీద ఎవడు పుట్టలేదు వాళ్ళకంటే మొనగాడు అన్నట్టు చెప్పిండు. ఇప్పుడు పోయి మళ్ళీ కాళ్ళబేరానికి పోయిండు. డీకే శివకుమార్ని పట్టుకొని జాయిన్ కావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అంటే రాజకీయ నాయకులు ఇప్పుడున్న పరిస్థితులలో ఎట్లాంటి విలువలు కానీ, ఎట్లాంటి సిద్ధాంతాలు కానీ, ఎట్లాంటి కమిట్మెంట్స్ లేవు. ఫక్తు రాజకీయం అనమాట. ఇవాళ ఉదయం ఒక పార్టీలో ఉంటే సాయంత్రం ఒక పార్టీలో, సాయంత్రం ఒక పార్టీలో ఉంటే రేపు ఉదయం ఒక పార్టీలో చేరే పరిస్థితుల్లో ప్రతి నాయకుడు ఉండరు, ప్రతి పార్టీలో ఉండరు. ఒక పార్టీ దానికి మినహాయింపు కాదు, ఇంకో పార్టీ మినహాయింపు కాదు. ప్రతి రాజకీయ పార్టీ నాయకుడు ప్రతి రాజకీయ పార్టీలో అట్లా ఉన్నారు. కాబట్టి ప్రజలు అర్థం చేసుకోవాలి. దీన్ని బట్టి రాజకీయ నాయకులకు సిద్ధాంతాలు లేవు, విలువలు లేవు. వాళ్ళ పదవులు, వాళ్ళ టికెట్లు, వాళ్ళ సీట్లు తప్ప, వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ ఆస్తులు కాపాడుకునే పని తప్ప నిజంగా ప్రజలపైన కన్సర్న్ కానీ, ప్రజలపైన ప్రేమతో రాజకీయాలకు రావట్లేదు అనేది ఇది ఒక నిదర్శనం. కాబట్టి దీన్ని బట్టి దీన్ని అర్థం చేసుకొని నిజంగా ప్రజల కోసం కట్టుబడి పనిచేసే నాయకులు ఎవరు? రాజకీయ పార్టీలలో ప్రజాసేవకే వచ్చిన నాయకులు ఎవరు? ప్రజల కోసమే ఉన్న నాయకులు ఎవరు? కమిట్మెంట్ ఉన్న నాయకులు ఎవరు? ప్రజా సమస్యలపైన అవగాహన ఉన్న నాయకులు ఎవరు? ఆస్తులను కాపాడుకోవడానికి, పదవుల కోసం, సీట్ల కోసం, కుటుంబ సభ్యుల పదవుల కోసం, కుటుంబ సభ్యుల ఆస్తులు కాపాడుకోవడానికి వచ్చింది ఎవరు అనేది ఈరోజు ప్రజలు గుర్తించాలి. గుర్తించి ఓటేయాల్సిన చైతన్యం రావాలి. అది వచ్చినప్పుడే ఈ రాజకీయ నాయకులు మారుతారు తప్ప ఇందులో టికెట్ రాకపోతే అందులోకి జంపు కావడం, అందులో జంపు అయ్యి మొన్నటి దాకా ఉన్న పార్టీని తిట్టడం, మళ్ళీ ఇందులో టికెట్ రాకపోతే ఇంకో దాంట్లో పోవడం, ఇట్లా ఆనవాయితీ అయింది. రాజకీయ పార్టీలకి ఎట్లాంటి బేసిజాలు లేవు. ఆరాంసే చొక్కాలు మారుతారు, కండవలు మారుతారు, పార్టీలు మారుతారు, జెండాలు మారుతారు. కాబట్టి దీని అంతటికీ మళ్ళా వాళ్ళకి లిఫ్ట్ ఇవ్వాల్సింది ప్రజలే. కాబట్టి ప్రజలు గుర్తించుకోవాలి ఎందుకు వీళ్ళు పార్టీలు మారుతున్నారు, దేనికోసం. టికెట్లు రాకపోతే పార్టీలు మారుతున్నారు అనేది గమనించాలి. టికెట్లు రాకపోతే, పదవులు రాకపోతే, సీట్లు రాకపోతే మీరు పార్టీ మారేది దేనికంటే మీ ఆస్తులు పెంచుకోవడానికి, ఉన్న ఆస్తులను కాపాడుకోవడానికి, మీ కుటుంబ సభ్యుల పదవుల కోసం, మీ పదవుల కోసం, మీ సీట్ల కోసం తప్ప ప్రజల గురించి ఏ నాయకుడైనా పార్టీ మారినోడు లేడు. ప్రజల గురించి, ప్రజా సమస్యల గురించి పార్టీ మారటం కానీ, పార్టీకి రిజైన్ చేసిన వ్యక్తులు లేరు. ఇది గమనించుకోవాలా ప్రజలారా. ఇది గమనించి దీనికి తగ్గట్టు ప్రజలు కూడా చైతన్యం కావాలా, ఓటర్స్ చైతన్యం కావాలా. ఎవరికి కర్రు కాల్చి ఓత పెట్టాలి, ఎవరిని పైకి లేపాలి, ఎవరిని పదవులలో కూర్చోబెట్టాలనేది ప్రజలు నిర్ణయించుకోవాలి. ఇది అది ఏ పార్టీ అన్న కావచ్చు, ఏ నాయకుడు, ఒక పార్టీ మినహాయింపే లేదు ఇందులో. బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఎస్పీ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు, ఏదైనా కావచ్చు. కాబట్టి ప్రజలే దీనికి చైతన్యం రావాలి, ప్రజలే దీనికి ఎండ్ కార్డు పెట్టాలి. ఇట్లాంటి వ్యక్తులకి, ఇట్లాంటి పార్టీలు మారే నాయకులకి కర్రు కాల్చి వాత ప్రజలు పెడితే తప్ప వాళ్ళకు బుద్ధి రాదు. అప్పుడు ప్రజలను చూసి భయపడే పరిస్థితి. ప్రజలు చైతన్యం కావాలి, ప్రజలు చైతన్యంతో ఓటేయాలి, ఓటేయటం నేర్చుకోవాలి చైతన్యంతో. ఏ పార్టీకి ఓటేయాలి, ఏ నాయకుడికి ఓటేయాలి, ఆ నాయకుడు ఒక పార్టీనే చూడటం కదా, ఆ పార్టీలో నిలబడే క్యాండిడేట్ని కూడా చూడాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు. ఎందుకంటే నిన్నటి వరకు ఒక పార్టీలో ఉంటాడు, ఎకాయికి నైట్ మారి టికెట్ తెచ్చుకుంటాడు, ఆయనకు మనం ఓట్లు వేయాలి. అదే పార్టీ, అదే నోరు, అదే నాయకుడు నిన్నటి వరకు కాంగ్రెస్ మంచిది కాదు, బీజేపీ మంచిది కాదు, కేసీఆర్కి మించిన వీరుడు లేదు, సూర్యుడు లేదు, కేటీఆర్కి మించిన వీరుడు లేదు, సూర్యుడు లేదు అని ఈయన అన్నాడు. మల్లారెడ్డి అద్భుతంగా చేసిండు, ఇన్ని చేసిండు, అన్ని చేసిండు, అసలు ప్రతి ఇంటికి కేసీఆర్ వల్ల బెనిఫిట్ పొందనోడు లేడు, ఇంట్లో ఫోటో పెట్టుకోవాలన్నాడు. మళ్ళీ ఏం వస్తాడు రేపు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఏం చెబుతారు, కేసీఆర్ అంతా మోసకారు లేదు, బీఆర్ఎస్ అంత పార్టీ వేస్ట్ పార్టీ లేదు, నేను ఆ రోజే అన్నా, నేను ఇంటర్నల్ మీటింగ్లో విమర్శించిన అని మళ్ళీ చెప్తున్నాను. మనం నమ్మాలా, ఈయన నమ్మి మళ్ళీ ఈయనకు ఓట్లు వేయాలి. కేసీఆర్ దగ్గర ఉన్న రోజులు కేసీఆర్ మంచోడు, ఆ నుంచి బయటకు వస్తే కేసీఆర్ని తిడతారు. కాంగ్రెస్ దగ్గర ఉన్న రోజులు కాంగ్రెస్ మంచిది, కాంగ్రెస్ నుంచి బయటకు పోయి కాంగ్రెస్ని తిడతారు. బీజేపీలో ఉన్న రోజులు బీజేపీ మంచిది, బీజేపీ నుంచి బయటకు వచ్చి బీజేపీని తిడతారు. ఇట్లా రాజకీయ పార్టీల్లో ఉన్న నాయకులు ప్రజలతో చదరంగం ఆడుతున్నారు. ప్రజలు కూడా చైతన్యమై రాజకీయ పార్టీల నాయకులతో చదరంగం ఆడటం నేర్చిన రోజు వీటికి ఎండ్ కార్డు పడింది. కాబట్టి ప్రజలు చైతన్యం కావాలి. ఈ వలస రాజకీయాలని, చేరికల రాజకీయాలని, ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు వెళ్ళే నాయకుల్ని కర్రు కాల్చి వాత పెట్టాలి. నిజంగా ప్రజల కోసం ఉంటే ఎందుకు మీకు సీటు రాకపోతే, పదవి రాకపోతే మారాల్సిన అవసరం ఏంది? మీరు ప్రజల కోసం లేరు. ఇట్లా పార్టీలు మారే నాయకులు ప్రజల కోసం, ప్రజలకు సేవ చేయడానికి వస్తున్నట్టు మనం అర్థం చేసుకోవద్దు. 100% ఇట్లా సీటు రాకపోతే, టికెట్ రాకపోతే, పదవి రాకపోతే పార్టీ మారుతుందంటే వాళ్ళకి ప్రజలపైన ఎట్లాంటి కన్సర్న్ కానీ, ఎట్లాంటి ప్రేమ కానీ, ఎట్లాంటి సేవ చేయాలనే దృక్పథం లేదు. ఒకటే మనకి గుర్తు. కాబట్టి అట్లాంటి వాళ్ళని రాజకీయంగా పతనం చేయాలి. రాజకీయంగా పతనం చేస్తేనే ఇట్లాంటి నాయకులు, వలస నాయకులకి
బుద్ధి చెప్పినట్టయింది. మరో ఇద్దరికి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్. మల్కాజ్గిరి లోక్సభ అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డి, ఆదిలాబాద్ నుంచి మాజీ ఎమ్మెల్యే అత్రం సక్కు. మూడు విడతల్లో 11 మంది అభ్యర్థులు ఖరారు. నిన్న ఒక ఇద్దరికి అనౌన్స్ చేసిండు. ఇప్పటికి 11 మంది క్యాండిడేట్స్. ఫస్ట్లో ఒక 5 చేశారు, మళ్ళీ తర్వాత 4 చేశారు, నిన్న 2 చేశారు. ఈ ఇద్దరిలో కూడా చూడండి గమ్మత్తుగా ఉప్పల్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి గడిచిన అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యాడు. ఆయనకి టికెట్ ఇచ్చారు. ఆయనకు అందులో టికెట్ రాకపోతే వెంటనే జంపు గులాబీ పార్టీలోకి జంపు. గులాబీ పార్టీలోకి జంప్ అయితే అక్కడ కూడా టికెట్ ఇవ్వలే. టికెట్ ఇవ్వకపోతే ఇప్పుడు అది న్యాయం చేయడం కోసం జాయిన్ అయినప్పుడు ఇచ్చిన హామీకి అక్కడ మల్కాజ్గిరి టికెట్ ఇచ్చిండు. ఈయనవరు ఆత్రం సక్కు 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిండు ఎమ్మెల్యేగా. గెలిచి బీఆర్ఎస్ పార్టీలో కండవ కప్పుకుండు. ఏంటంటే నియోజకవర్గ అభివృద్ధి. దాని తర్వాత మొన్న కర్రు కాల్చి వాత పెట్టారు. ఇప్పుడు మళ్ళా ఆయనకు ఆదిలాబాదు టికెట్ ఇచ్చారు. ఇట్లా ఇటు నుంచి అటు నుంచి ఇటు జంపింగ్లకి పార్టీలు ఎంకరేజ్ చేస్తున్నాయి, లీడర్లు ఎంకరేజ్ చేస్తున్నారు, ప్రజలు ఎంకరేజ్ చేయదు. దయచేసి ప్రజలకి మన అప్పీల్ ఏంటంటే ప్రజలు ఈ జంపింగ్లు చేసే నాయకులను కర్రు కాల్చి వాత పెట్టి వాళ్ళ రాజకీయంగా వాళ్ళని పతనం చేస్తే తప్ప ఈ జంపింగ్లు తగ్గవు. ఈ జంపింగ్ల వల్ల ప్రజలలో విశ్వాసం పోద్ది, వీళ్ళకి ప్రజాసేవ చేసే స్ఫూర్తి పోద్ది. ఈ జంపింగ్లు చేసే నాయకులను ఎప్పుడైతే కర్రు కాల్చి వాత పెడతారో వీళ్ళకి ఆ స్ఫూర్తి వస్తుంది. ప్రజాసేవ చేయాలన్న వాళ్ళే రాజకీయాల్లో ఉంటారు. ఆస్తులను కాపాడుకోవడానికి పదవుల కోసం ఉన్న నాయకులు రాజకీయాల్లో అప్పుడు రారు, తగ్గుతారు అప్పుడు. ఇది ఒక వార్తగా సాక్షింది. మే 20 నుంచి టెట్టు డిఎస్సి దరఖాస్తుల సేకరణ గడువు పెంపు. జూలై 17 నుంచి జూలై 31 వరకు డిఎస్సి. తెలంగాణలో 11,000 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైంది. దాని తర్వాత అభ్యర్థులు ఆందోళన చెందారు. టెట్ నిర్వహించలేదు. కొత్తగా బీఈడీ కంప్లీట్ అయిన వాళ్ళు, గతంలో బీఈడీ కంప్లీట్ అయ్యి కూడా టెట్ క్వాలిఫై కానీ అభ్యర్థులకి డిఎస్సి అర్హత లేదు కాబట్టి ఎట్లా మా పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతే ప్రభుత్వం టెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. టెట్ నోటిఫికేషన్తో పాటు డిఎస్సి నిర్వహించాలి ప్యారలాల్. కానీ టెట్ ఎగ్జామ్ జరిగిన తర్వాత డిఎస్సి ఎగ్జామ్ ఉంటుందని డిఎస్సి దరఖాస్తుల సేకరణ గడువు పెంచారు. ఎందుకంటే టెట్ ఉంది కాబట్టి టెట్ రాయాలి, టెట్ క్వాలిఫై కావాలి, దాని తర్వాత డిఎస్సి దరఖాస్తులు చేయాలి. కాబట్టి అప్పటి వరకు టైం ఇచ్చినట్టు ఒక వార్తని. మే 20 నుంచి టెట్ అట. మే 20 నుంచి టెట్ ఎగ్జామ్స్ ఉంటాయి. దానికి సంబంధించిన రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ను మే 20 నుంచి జూన్ 3 వరకు నిర్వహిస్తున్నట్టు పాఠశాల విద్యా కమిషనర్ దేవసేన గురువారం ప్రకటించారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ సమాచార బులెటిన్ను ఈ నెల 20న స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో వెల్లడిస్తామని తెలిపారు. కంప్యూటర్ బేస్డ్గా జరిగే ఈ పరీక్షకు ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 10 వరకు దరఖాస్తులు సమర్పించుకోవచ్చని తెలిపారు. రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయుల పోస్టులకు భర్తీకి డిఎస్సి నోటిఫికేషన్ గత నెల 29న విడుదల చేసిన సంగతి తెలిసిందే. డిఎస్సి దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే మొదలు కాగా ఈ గడువు ఏప్రిల్ 3తో ముగుస్తుంది. టెట్లో అర్హత సాధిస్తే తప్ప డిఎస్సి రాసేందుకు అర్హత ఉండదు. దీనివల్ల టెట్ అర్హత లేని బీఈడీ, డిఈడి అభ్యర్థులు డిఎస్సి రాసే వీలు ఉండదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని టెట్ను డిఎస్సికి ముందే నిర్వహించాలని, ఇందులో అర్హత సాధించిన వారికి డిఎస్సి రాసేందుకు అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో డిఎస్సి దరఖాస్తు తేదీలను కూడా పొడిగించారు. జూన్ 6 వరకు డిఎస్సి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు తెలిపారు. దేవసేన తెలిపారు. డిఎస్సి పరీక్షను ఆన్లైన్ మోడ్లో జూలై 17 నుంచి జూలై 31 వరకు నిర్వహిస్తామని చెప్పారు. ఇది డిఎస్సికి సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ ఏప్రిల్ 3 వరకు ఉంది వాస్తవంగా ఇప్పుడున్న దాని ప్రకారం. కానీ నిన్న పెంచారు, జూన్ 6 వరకు పెంచారు. ఎందుకంటే మనకు మే 20 నుంచి జూన్ వరకు టెట్ ఎగ్జామ్స్ ఉంటాయి. టెట్ ఎగ్జామ్ కాగానే రిజల్ట్ వచ్చాక రిజల్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవడానికి వీలుగా జూన్ 6 వరకు డిఎస్సి దరఖాస్తు సమర్పణకి తేదీ ఇచ్చారు. కాబట్టి అభ్యర్థులు గమనించుకోవాలి. ఎవరైతే టెట్ రాసి డిఎస్సి రాయాలనుకుంటున్న యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ డేట్స్ని గుర్తుంచుకోండి. ఇప్పుడు మీ ఏప్రిల్ 3 వరకు ఆల్రెడీ క్వాలిఫై అయిన వాళ్ళకి దరఖాస్తు సమర్పించుకోవచ్చు. క్వాలిఫై కానీ డిఈడి బీఈడి కంప్లీట్ అయ్యి టెట్ క్వాలిఫై కానీ అభ్యర్థులు ఉంటే దానికి సంబంధించి మే 20 నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి. దాని దరఖాస్తుల ప్రక్రియ కూడా ఈ నెలలోనే ఇప్పుడు ఉంది. ఆ దరఖాస్తు టెట్ దరఖాస్తు చేసుకొని టెట్లో ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయిన తర్వాత జూన్ 6 లోపు మీరు డిఎస్సి దరఖాస్తు చేసుకోవాలి. జూన్ 6 లోపు డిఎస్సి దరఖాస్తు చేసుకుంటే జూన్లోనే మళ్ళీ మీకు ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. జూన్ 17 నుంచి 31 వరకు డిఎస్సి ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. అంటే ప్యారలల్గా మీరు టెట్ చదవాలి, డిఎస్సి ఎగ్జామ్ కూడా ప్రిపేర్ కావాలి. 2 ప్రిపేర్ అయితే మీకు జూన్లోనే కంప్లీట్ అయిపోద్ది. మొత్తం జూలైలో డిఎస్సి ప్రక్రియ కూడా కంప్లీట్ అయింది. ఇది ఒక బిగ్ అప్డేట్. ఎందుకంటే నిరుద్యోగులకు ఒక తీపి కబురు. టెట్ లేదేమో అని చెప్పి కొంతమంది క్వాలిఫై కాని వాళ్ళు ఈ మధ్య కాలంలో డిఈడి బీఈడి కంప్లీట్ అయిన వాళ్ళు ఆందోళన చెందారు. వాళ్ళ ఆందోళనకు చెక్ పెడుతూ ప్రభుత్వం వాళ్ళకు ఒక ఊరటనిచ్చింది. టెట్కి క్వాలిఫై అర్హత పరీక్ష నిర్వహించడానికి ముందుకు వచ్చింది. దీన్ని వాడుకోవాలి. 6కు 100 మార్కులు ఎప్పుడు
అందరి నోట 6 గ్యారెంటీలు, కాంగ్రెస్ ప్రభుత్వానికి నేటితో 100 రోజులు. 6 గ్యారెంటీలు 100 రోజులు అమలు చేస్తామన్న ప్రభుత్వం గడువు పూర్తి కావడంతో రాజకీయ వర్గాలు ప్రజల్లో చర్చ. పార్టీ మేనిఫెస్టోలో 6 గ్యారెంటీల పేరిట 13 హామీలు. ఇప్పటివరకు ఇందిరమ్మ ఇళ్లు, గృహజ్యోతి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు, 500కే గ్యాస్ సిలిండర్ అమలు షురు. రైతు భరోసా, విద్యా భరోసా, పింఛన్ల పెంపు తదితరాలపై దృష్టి సారించిన సర్కారు. హామీలన్నీ నెరవేరాలంటే ఏటా 1,30,000 కోట్ల రూపాయలు అవసరమన్న నిపుణులు. బడ్జెట్లో 53,000 కోట్లు కేటాయించిన ప్రభుత్వం. 6కు 100 మార్కులు ఎప్పుడు అంటే ఉండవు, ఎప్పుడు ఉండవు. 6 గ్యారెంటీలకు 100 మార్కులు వేసే ప్రసక్తే కనిపించట్లే. ఎందుకంటే క్షేత్రస్థాయిలో వెళితే ప్రజల యొక్క బాధలు, ప్రజలు పడుతున్న ఇబ్బందులు అనేక ఉన్నాయి. మరి ప్రభుత్వం దాన్ని పట్టించుకుంటుందా లేదా తెలియదు. గృహజ్యోతి కానీ, 500కే సిలిండర్ కానీ, ఇందిరమ్మ ఇళ్ళు కానీ, రేషన్ కార్డులు కానీ జంతర మంతరగా ఉన్నాయి, జిగ్జాగ్ అయిపోయినాయి. వాళ్ళు దరఖాస్తు సమర్పించారు కానీ వాళ్ళ గృహజ్యోతి ఎలిజిబిలిటీ రాలే. వాళ్ళు దరఖాస్తు సమర్పించారు ప్రజాపాలనలో కానీ వాళ్ళకి సిలిండర్ ఎలిజిబిలిటీ రాలే. వాళ్ళు రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డు కోసం వైట్ పేపర్ మీద దరఖాస్తు చేయమన్నారు, వాళ్ళకి రేషన్ కార్డు రాలే. రేషన్ కార్డు లేనిది ఈ ఎలిజిబిలిటీ లేదు. రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు కూడా ఇందులో కొంతమందికి ఇనెలిజిబుల్ చేశారు. ఆ ఇనెలిజిబుల్ చేసిన వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ, ఎండి ఆఫీస్ చుట్టూ, మున్సిపల్ ఆఫీస్ చుట్టూ రోజు తిరుగుతుండ్రు, రోజుల తరబడి. ఆ సమస్య అట్లా ఉంటుంది, పరిష్కారం కావట్లే. ఇక 6కు 100 ఎప్పుడు వస్తాయి? 6కు 100 వచ్చే పరిస్థితి కనిపించట్లే. ప్రభుత్వం కమిట్మెంట్తోని దాన్ని చేసే ప్రక్రియ చేయాలి. కింది స్థాయి అధికారులు స్పందన సరిగా లేదు. ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తుండ్రు, దరఖాస్తుల్లో ప్రజాపాలన దరఖాస్తులు ఏదైనా తప్పిదాలు ఉంటే వాటిని చూపించి అనర్హులుగా చేయొద్దు, ప్రజలకి అర్హత నుంచి మినహాయింపు ఇవ్వద్దు, వాళ్ళని అర్హులుగా చేసే ప్రక్రియ చేయండి, ఆ చిన్న చిన్న తప్పులను పెద్దవిగా చూపి వాళ్ళకి అన్యాయం చేయొద్దని ముఖ్యమంత్రి గారు చెబుతున్నారు. కానీ కింది స్థాయి అధికారులు ఏం చేస్తారు? నువ్వు తప్పు నింపినవు కాబట్టి నీకు లేదు, వెళ్ళిపో, మళ్ళా నెక్స్ట్ టైం పడ్డప్పుడు చూడండి, ప్రజాపాలన వచ్చినప్పుడు అంటారు. ముఖ్యమంత్రి గారు చెప్పేది ఒకటి ఉంటుంది, కింద అధికారులు చెప్పేది ఒకటి ఉంటుంది. దాన్ని కోఆర్డినేషన్ చేయాల్సిన బాధ్యత కలెక్టర్లకు ఉంటుంది, ఐఏఎస్ ఆఫీసర్లకు ఉంటుంది. మళ్ళీ ముఖ్యమంత్రి గారు కూడా అవసరమైతే రివ్యూ పెట్టాలి. కొన్ని లక్షల మంది రోడ్ల మీదకి వచ్చారు. ఇప్పుడు జిల్లా హెడ్ క్వార్టర్లలో, మున్సిపల్ కార్యాలయాల్లో, ఎంపీడీ ఆఫీసులలో ప్రజాపాలన సేవా కేంద్రాలని పెట్టారు. ఆ సేవా కేంద్రాల దగ్గర బారులు తీరారు వాళ్ళ యొక్క దరఖాస్తులను పట్టుకొని. ఇనెలిజిబుల్గా ప్రకటించారు, మాకు కరెంటు బిల్లు 0 రాలేదు, మాకు గ్యాస్ ఇవ్వట్లేదు అని చెప్పి. వాళ్ళ సమస్యని ఆన్లైన్లో కరెక్షన్ చేయొచ్చు వాస్తవంగా, కానీ వాళ్ళని తిప్పుకొని ఇబ్బంది పెడితే 6కు 100 ఎప్పుడు వస్తాయి? అందులో 100 రోజులు పూర్తయింది. 100 రోజుల్లో 6 గ్యారెంటీ కంపల్సరీగా అమలు చేస్తామని ఒక గ్యారంటీ ఇచ్చారు. ఆ గ్యారెంటీలకి దిక్కు లేని పరిస్థితి ఉంది అనేది ఒక వార్తను రాసింది. 100 రోజులు పూర్తయింది కానీ 6 గ్యారెంటీల్లో కొన్ని అయితే అయినాయి. ఆ అయిన వాటిల్లో కూడా చాలా అతుకుల బంతగా ఉంది. ఆ అతుకుల బంతను సరిచేసే ప్రక్రియ కింది లెవెల్లో ఇబ్బందిగా ఉంది. ముఖ్యమంత్రి గారు చెప్పేది ఒకటి ఉంది, కింద అధికారులు వేరే రకంగా చేస్తున్నారు. కాబట్టి ప్రజలకు ఇబ్బంది జరగకుండా, ప్రజలకి ఇనెలిజిబిలిటీ రాకుండా, ఎలిజిబిలిటీ అర్హత వచ్చే విధంగా ప్రభుత్వ అధికారులని ఆదేశించాలి. మీరు ప్రభుత్వ అధికారులకి చాలా సీరియస్గా చెప్పాలా. చిన్న చిన్న తప్పులను, ప్రజాపాలనలో దరఖాస్తులో జరిగిన చిన్న చిన్న తప్పుల్ని, ఆ తప్పులకు కూడా వాళ్ళు కారణం కాదు. ప్రజాపాలన దరఖాస్తులు తీసుకునేటప్పుడు నిరక్షరాస్యులకి, చదువు రాని వాళ్ళకి ఆ దరఖాస్తు నింపడం కోసం ఆడ కొంతమందిని వాలంటీర్లను పెట్టారు. ఆ వాలంటీర్లు తప్పు నింపిన దానికి వీళ్ళని బలిపశువులు చేసి, వీళ్ళని రోజుల తరబడి ఆఫీసు చుట్టూ తిప్పి క్యూ లైన్లో నిలబెట్టి గంటలు ఎండలో నిలబెట్టే పరిస్థితి ఉంది. దానికి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఆ తప్పులుని పెద్దదిగా చూపి అనర్హత చేయకుండా అర్హత సాధించే విధంగా చూడాలి. ఇది ప్రజలు పెద్ద ఎత్తున తిట్టుకుంటున్నారు, ఒక విధంగా ప్రభుత్వాన్ని తిట్టిపోస్తున్నారు. ఎందుకంటే మనం క్షేత్రస్థాయిలో వెళ్ళినాం. ఈ ప్రజాపాలన సేవా కేంద్రాల దగ్గరికి వెళ్తే అక్కడ ఎవరిని కదిలించినా కానీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన పడుతున్నారు. ఏంది మాకు ఈ గతి, ఎండలో తిప్పి లైన్లలో నిలబెట్టి ప్రభుత్వం అక్కడ ఒకటి చెబితే వీళ్ళేం పట్టించుకోరు అనే పరిస్థితి ఉంది. అక్కడ అధికారులు అడిగితే వాళ్ళు ఏమంటారు, మాకు ఆప్షన్ రాలేదు సరి చేసేది, మళ్ళీ దరఖాస్తు సమర్పించినప్పుడు చూసుకోవడం తప్ప వచ్చే పరిస్థితి లేదని వాళ్ళు చెప్తారు. మీరేమో దరఖాస్తులో చిన్న చిన్న తప్పులను పెద్దగా చూపొద్దు, వాటిని సరి చేయండి అని మీరు చెప్తారు. మరి ఆ కోఆర్డినేషన్, ఆ సమన్వయ లోపం ఎక్కడుందో ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత ఉంది. చేయకపోతే మీకు బ్యాడ్ నేమ్ వస్తుంది. ఇది ఒక వార్త సాక్షి పేపర్కి సంబంధించి. విరాళాల్లో ధారాళం, భారీగా ఎన్నికల బాండ్లు కొన్న కంపెనీలు, వ్యక్తులు. మొత్తం విరాళాలు 11,671 కోట్లు. 1,365 కోట్లు పెట్టిన ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ. మెగా ఇంజనీరింగ్ వాటా 966 కోట్లు. ఒక్క నెలలోనే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ విరాళాలు 40 కోట్లు. ప్రధాన పార్టీలన్నింటికి లబ్ధి. భాజపాకు 6,061 కోట్లు, కాంగ్రెస్కు 1,422 కోట్లు, బరాసకు 1,215 కోట్లు, వైకాపాకి 337 కోట్లు, తెదాపాకు 219 కోట్లు. బాండ్ల వివరాలను వెబ్సైట్లో ఉంచిన ఎన్నికల సంఘం. మొత్తానికి సుప్రీంకోర్టు చాలా సీరియస్గా చెప్పింది. ఎస్బీఐ బ్యాంక్కి ఎలక్టోరల్ బాండ్స్ ఏదైతే ఉన్నాయో, రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చే ప్రక్రియలో
ఎలక్టరల్ బాండ్స్, ఎలక్షన్ బాండ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని సీక్రెట్గా ఉంచాల్సిన అవసరం లేదు. దాంట్లో రహస్యం లేదు, ప్రజలకు తెలవాలి. ఏ కంపెనీ ఏ పార్టీకి ఇచ్చింది, ఏ కంపెనీ ఎస్బీఐ బ్యాంక్ దగ్గర ఎలక్టరల్ బాండ్లు ఎంత వర్త్ ఆఫ్ వాల్యూ కొన్నారు, దాన్ని ఏ పార్టీకి మళ్ళీ ఇచ్చారో, ఏ పార్టీ దాన్ని డ్రా చేసుకుంది అనే వివరాలను ఇవ్వమని చెప్పింది. చేతితో వాళ్ళు ఏదో తప్పించడానికి చూశారు. ఎస్బీఐ బ్యాంక్కి టైం బౌండ్ పెట్టి చెప్పింది, ఎలక్షన్ కమిషన్కి తొందరగా మీరు ఇవ్వండి, ఆ బాండ్స్ ఏమన్నాయో ఆ వివరాలు ఇవ్వండి, మళ్ళీ ఎలక్షన్ కమిషన్ కూడా వెబ్సైట్లో పెట్టాలని చెప్పింది. అయితే దీంట్లో నిన్న వెబ్సైట్లో పెట్టాడు ఎలక్షన్ కమిషన్. మళ్ళీ దీంట్లో కూడా ఒక మెలక పెట్టారు, ప్రజలకు అర్థం కాకుండా అయోమయంగా ఉండేటట్టు. అది అసలు ఏ పార్టీకి ఏ కంపెనీ ఇచ్చింది, ఎంత వర్త్ ఇచ్చింది అనేది చెప్పలే. బాండ్లు కొన్నది ఎవరు, ఆ లిస్ట్ ఇచ్చారు, ఏ కంపెనీ వాళ్ళు బాండ్లు కొన్నారు, ఏ పార్టీకి వచ్చినాయి అనేది. కానీ ఏ కంపెనీ ఏ పార్టీకి వెళ్ళాలని, సపోజ్ మెగా కంపెనీ, మెగా అనే ఇంజనీరింగ్ కంపెనీ ఉంది, దాదాపు కొన్ని 100 కోట్ల రూపాయలు ఇచ్చింది. మరి అది ఏ కంపెనీకి ఇచ్చింది అనేది రాయాలి అందులో. మెగా కంపెనీ బాండ్లు కొన్నది అన్నాడు. మళ్ళీ ఇంకొక అంటే బాండ్స్ 1, 2 అని వాల్యూమ్స్ ఇచ్చారు. ఒక దాంట్లోనే కంపెనీలు ఏ ఎస్బీఐ బ్యాంక్ దగ్గర బాండ్లు కొన్నాయని ఇచ్చారు, ఇంకో దాంట్లో ఏ పార్టీకి ఎంత అమౌంట్ వచ్చిందంటే ఆ అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఫిగర్ ఇచ్చిండు తప్ప. అంటే మళ్ళీ దీంట్లో కూడా మతలబు, రహస్యం, దీంట్లో తెలవద్దు ప్రజలకి. అంటే ఫలానా మెగా కంపెనీ బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చింది అనేది తెలవద్దు, ఫలానా గేమింగ్ కంపెనీ ఇంకో సోయిన్సో పార్టీకి ఇచ్చింది అని తెలవద్దు. మళ్ళీ సీక్రెట్ మెయింటైన్ చేశారు. ఏదో ఇచ్చినవంటే ఇచ్చిన, సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి ఇచ్చినాం అన్నట్టు తప్ప ఇవ్వాలి ప్రజలకు నిజంగానే తెలవాలనే ఉద్దేశంతో ఇచ్చినట్లేదు. ఆ బాండ్ల సమాచారం చూస్తే ప్రజలకి తెలవాలి, ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఎలక్షన్ కమిషన్ ఇచ్చినట్టు అనిపించట్లే. ఒక సీరియల్ నెంబర్ లేదు, ఒక ఏది లేదు, డేటు, ఏ కంపెనీ ఇచ్చింది, ఎంత అమౌంట్ ఇచ్చింది, మళ్ళీ అది ఆ కంపెనీ ఎవరికి ఇచ్చింది చెప్పడం. ఒకటే ఎక్సెల్ షీట్లో డేట్ ఇవ్వచ్చు, ఆ బాండ్ నెంబర్ ఇవ్వచ్చు, ఆ బాండ్ తీసుకున్న కంపెనీ ఇవ్వచ్చు, ఆ బాండ్ కంపెనీ మళ్ళీ ఏ పార్టీ మార్చుకుంది అనేది ఇస్తే, ఓహో సోయిన్సో కంపెనీ సోయిన్సో పార్టీకి ఇన్ని 100 కోట్లు విరాళం ఇచ్చింది, దానివల్ల ఏమైనా కిడ్ ప్రోకో జరిగిందా అనేది తెలుస్తుంది. మళ్ళీ దీంట్లో కూడా కాన్స్పిరసీ ఉంది. ఎలక్షన్ కమిషన్ కూడా సుప్రీంకోర్టు చెప్తే ఏ పార్టీకి ఏ కంపెనీ విరాళం ఇచ్చింది స్పష్టంగా ప్రజలు తెలుసుకోవాలని చెప్పినప్పుడు, నువ్వు ఏ పార్టీకి ఏ కంపెనీ విరాళం ఇచ్చింది తేకుండా ఏ కంపెనీ ఎస్బీఐ దగ్గర కొన్నది ఇచ్చి నువ్వు మరి కొన్నవి ఎక్కడ పెట్టారు అనేది ఇవ్వలే, ఏ పార్టీలో పెట్టింది ఇవ్వలే, ఏ పార్టీకి కొని ఆ విరాళం ఇచ్చారు అనేది ఇవ్వలే. అంటే దీంట్లో కూడా మతలబ్ అన్నమాట, దాచిపెట్టే కార్యక్రమం ఇంకా జరుగుతుంది. సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ ఎలక్టరల్ బాండ్స్ని ప్రజలకు తెలవకుండా సీక్రెట్గా దాచిపెట్టే కార్యక్రమం ఉంది. దీన్ని సుప్రీంకోర్టు మళ్ళీ ఇనిషియేటివ్ తీసుకుంటుందా లేదు చూడాలి. ఎందుకంటే దీంట్లో ఏముంది, మీరు చెప్పింది ఏమి లేదు, ఇందులో ప్రజలకు తెలవడానికి ఏం లేదు. ఏ పార్టీకి ఎన్ని వచ్చింది మొన్ననే అంతకుముందు తెలిసింది, ఎన్ని 100 కోట్లు ఏ పార్టీకి విరాళాలు వచ్చినాయి. కానీ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఏ కంపెనీ నుంచి ఎన్ని 100 కోట్లు వచ్చినాయి, ఏ పార్టీకి వచ్చినాయి అనేది తెలవాలి కదా. అది తెలవనంతసేపు మీరు చెప్పింది ఏముంది, మేము చూసింది ఏముంది. ఇది మళ్ళా దాచిపెట్టే కార్యక్రమే జరిగింది తప్ప దీంట్లో ఏం లేదు. కేంద్ర ఎన్నికల సంఘానికి కొత్తగా 2 కమిషనర్లు, మాజీ ఐఏఎస్లు జ్ఞానేష్ కుమార్, సబ్బీర్ సింగ్ సంధు ఎంపిక. ప్రధాని మోదీ నేతృత్వంలో కమిటీ నిర్ణయం, అనుసరించిన విధానం సక్రమంగా లేదంటే అసమ్మతి తెలిపిన అధిర్ రంజన్ చౌదరి. నిన్న 2 కేంద్ర ఎన్నికల కమిషనర్లుగా నియమించారు. మాజీ ఐఏఎస్లు జ్ఞానేశ్వర్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధు ఎంపిక. దీంట్లో ప్రధాని నేతృత్వంలోని కమిటీ ఉంటుంది, దాంట్లో ఒక అపోజిషన్ లీడర్ కూడా ఉంటాడు. అపోజిషన్ లీడర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అధిర్ రంజన్ చౌదరి. ఆయన అనుసరించిన విధానం సక్రమంగా లేదు అంటూ ఆయన కొంత అసంతృప్తి వ్యక్తం చేసినట్టు ఇచ్చారు. మొత్తానికి 2 కమిషనర్లు ఇచ్చారు, చీఫ్ కమిషనర్ 3 అయ్యారు. ఇప్పుడు ఇవాళ రేపు ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం ఉన్నట్టు దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఎన్నికల కోడ్, ఎన్నికల అంటే షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మొన్నటి వరకు కమిషనర్ లేరు, ఒక కమిషనర్ రిజైన్ చేశారు, ఇంకో కమిషనర్ రిటైర్ అయ్యారు, ఒక్కళ్ళే ఉన్నారు. కాబట్టి 3 మెన్ కమిషన్ కాబట్టి 3 మెన్ కంప్లీట్గా ఉన్నారు ఇప్పుడు 3. కాబట్టి ఇప్పుడు షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది, కొన్ని గంటల వ్యవధిలో వచ్చే అవకాశం కూడా ఉంది. ఇవాళ రేపు అన్నట్టుంది. ఇవాళ ఈవినింగ్ మోస్ట్లీ కోడ్ అంటే షెడ్యూల్ వస్తుంది ఎన్నికలకు సంబంధించి, సాధారణ ఎన్నికలకు సంబంధించి, లోక్సభ ఎన్నికలకి అనేది కొంత సమాచారం ఉంది, ఇవ్వచ్చు. ఈరోజు ఈవినింగ్ షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్నట్టే స్పష్టంగా దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అటు ఇటు ఎవరేటో డీకే శివకుమార్తో భేటీ అయిన మల్లారెడ్డి, ఆయన కుమారుడు అల్లుడు జితేందర్ రెడ్డి ఇంటికి వెళ్ళిన సీఎం రేవంత్ రెడ్డి. ఇటోడు అటు అవుతుండు, అటోడు ఇటు అవుతుండు. టికెట్ రాకపోతే, పదవులు రాకపోతే మారటమే. వీళ్ళకి ప్రజలతో సంబంధమే లేదు. రాజకీయ పార్టీలో నాయకులుగా మనం ప్రజలకు సేవ చేయడానికి వచ్చినాం అన్నట్టు ఏ నాయకుడు కూడా సోయలేదు కనీసం.
మనం ప్రజలకు సేవ చేయడానికి వచ్చిన ఒక పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి ఆ పార్టీ సిద్ధాంతం ప్రజలకు మంచిగా ఉంటుందని చెప్పి నేను ఆ పార్టీలో జాయిన్ అనే ఏ నాయకుడు కూడా కమిట్మెంట్ లేదు. సిద్ధాంతాలు లేవు, విలువలు లేవు. నాకు సొంత లాభం, నా ఆస్తులు కాపాడుకోవడం, నా పదవులు కాపాడుకోవడం, నాకు సీట్లు, నాకు పదవులు తప్ప ఏ పార్టీ నాయకుడికి లేదు. ముఖ్యమంత్రి గారు చూడండి, స్వయంగా వెళ్ళిండు. జితేందర్ రెడ్డి ఇంటికి టికెట్ రాలేదట, ఆయన అసంతృప్తితో ఉండట, ఆయన సంజాయించడానికి, ఆయన మీద సానుభూతి తెలపడానికి. ఎందుకు రాజకీయ పార్టీలు అంత కక్కుర్తి పడతాయి అర్థం కావట్లేదు. ఎస్, నిజంగా ముఖ్యమంత్రిగా మీకు అనేక సమస్యలు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రజల సమస్యలు అనేకం ఉన్నాయి. ఏదన్నా ఒక సమస్య మీద ఏదన్నా ఒక సమస్య జరుగుతుంటే, ధర్నా జరుగుతుంటే అక్కడికి వెళ్ళి మీరు ఇట్లా సానుభూతి వ్యక్తం చేసి ఉంటే మీకు ఇంకా గౌరవం ఉండేది. మీరు రాజకీయ పార్టీల నాయకులు జాయిన్ చేసుకోవడానికి అంత తొందరపడుతున్నప్పుడు ప్రజా సమస్యలపైన ఎందుకు తొందరపడరు? జీవో నెంబర్ 46 అనే నిరుద్యోగులు రోడ్ల మీద తిరుగుతున్నారు పాపం. జీవో నెంబర్ 46 అనే అంశం పైన మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి మీ చుట్టూ తిరిగారు. మేము వస్తే ఏదో చేస్తామన్నారు. మీరు వచ్చారు, అధికారంలోకి వచ్చాక వాళ్ళని పట్టించుకున్న నాదులు లేదు. జాబ్ క్యాలెండర్ గురించి నిరుద్యోగులు రోడ్ల మీద తిరుగుతున్నారు, వాళ్ళని పట్టించుకున్న నాదులు లేడు. అనేక ధర్నాలు చేస్తున్నారు. అవన్నీ సమస్యలు ఉండగా వాటిని వదిలిపెట్టి మీరు 100 రోజుల్లో 6 గ్యారంటీలు చేస్తున్నారు. అవి కాలే, ఇంకా కంప్లీట్ కాలే, పూర్తిగా అసంపూర్తిగా ఉన్నాయి. వాటి గురించి చేసుకోకుండా ఎకాఎకిని జితేందర్ రెడ్డి ఇంటికి వెళ్ళి ఒక ముఖ్యమంత్రి టైం వేస్ట్ చేసుకొని ఆయన జాయిన్ చేసుకుంటే ఏంది అంత భూమి బద్దలయ్యేది ఉంది? ప్రజలకు ఏం ఉపయోగం? ఆయన అయితే ఏంది, కాకపోతే ఏంది? అయితే అవుతుడు ఒకవేళ అంటే ముఖ్యమంత్రి టైం పెట్టి ఆ రాజకీయ పార్టీ నాయకుడికి ఇంటికి వెళ్ళి ఆయనకు సానుభూతి వ్యక్తం చేసి జాయిన్ చేసుకోవడానికి మాట్లాడాల్సిన టైం ఉంటుంది. కానీ ప్రజల సమస్యలపైన జీవో నెంబర్ 46 కావచ్చు, ఇంకా చాలా విషయాలు కావచ్చు, నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ కావచ్చు, నిరుద్యోగులను పిలుచుకొని మాట్లాడటం కావచ్చు, ఇట్లాంటి వాటిపైన ఎందుకు మీకు కన్సర్న్ ఉండదు? వాళ్ళు ఆఫీసు చుట్టూ తిరుగుతున్నారు, ఎవడు అపాయింట్మెంట్ ఇచ్చిన వాళ్ళు లేడు. వాళ్ళని పిలుచుకొని మాట్లాడండి, గౌరవం ఉండేది కదా, మీకు ఇమేజ్ పెరిగేది కదా. రైతు బంధు ఎప్పుడో డిసెంబర్ జనవరిలో పడాల్సింది మార్చి 31 వస్తున్నా పడలేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. దాని గురించి మాట్లాడాల్సింది మీరు. రైతు రుణమాఫీ ఉంది, 100 రోజులు మేము పూర్తి చేస్తాం, 2 లక్షల రుణమాఫీ ఎట్ ఏ టైం అన్నారు. ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చేటట్టుంది. దాని గురించి చేయండి. బ్యాంకర్స్తో సమావేశం అవ్వండి. ప్రజల గురించిన సమస్యలు గాలి కొదిలేసి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఒక వేరే పార్టీ నాయకుడి ఇంటికి వెళ్ళి డిస్కషన్ చేయాల్సిన టైమా ఇది? ఒకవైపు ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం ఉంది, అనేక అంశాలు పెండింగ్లో ఉన్నాయి. వాటిని వదిలేసి మీరు ఇట్లా చేస్తే, రాజకీయాలు చేస్తే, అది ఏ పార్టీ అయినా కానీ, అటు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఎస్పీ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు, ఎవ్వరికి కూడా విలువలు కానీ ప్రజల సేవ కానీ కన్సర్న్ లేదు. వాళ్ళ సొంత లాభాల కోసమే రాజకీయాల్లో ఉన్నారు అనేది ప్రజలు అర్థం చేసుకోవాలి. ప్రజలు చైతన్యం కావాలి. చైతన్యమే దాన్ని అనుగుణంగా ఓట్లు వేయాలి తప్ప, ఓట్లు వేస్తే తప్ప ఈ రాజకీయ పార్టీలకి, రాజకీయ నాయకులకు బుద్ధి రాదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అటు ఇటు ఎవరేటో చూసుకు మనం ఎత్తుకోవాలి. అసలు పార్టీ, అసలు సింగిల్ పార్టీలో ఉన్న వ్యక్తులు అంటే బియ్యంలో రాళ్ళు ఏరినట్టు ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఒకటే పార్టీలో నిలకడగా ఉన్న నాయకుడు ఎవడని రాష్ట్రం మొత్తం మీద ఎత్తుక్కోవాలి. ఒకళ్ళో ఇద్దరు దొరుకుతారు. వాళ్ళు మొత్తం అన్ని రంగులు పూసుకున్న వాళ్ళే ఉన్నారు. అటు బీజేపీలో ఉండి కాంగ్రెస్లో ఉండి బీఆర్ఎస్, ఇటు అటు జిగ్జాగ్ తిరిగిన నాయకులే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ ఉన్నారు తప్ప సింగిల్గా ఒకటే పార్టీలో పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు ఉన్నోడు ఒకడు ఉంటాడా అంటే మనం ఆశించడం దండగా అవకాశాలు కూడా లేవు. జమిలీకి జై. రామ్నాథ్ కోవింద్ కమిటీ ఏకగ్రీవ సిఫార్సు. తొలుత లోక్సభ, అసెంబ్లీలకు, ఆ తర్వాత స్థానిక సంస్థలకు రాష్ట్రపతి ముర్ముకు నివేదిక. అనుకూలంగా 80% అభిప్రాయాలు, 32 పార్టీల సానుకూల స్పందన. అభిప్రాయం చెప్పని బారాస, తెదాపా, వైకాపా. రామ్నాథ్ కోవింద్ మాజీ రాష్ట్రపతి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేశారు. ఈ జమిలీ ఎన్నికలు నిర్వహించాలా వద్దా, నిర్వహిస్తే ఎట్లా ఉంటుంది అనే విషయాలపైన రాజకీయ పార్టీల నుంచి అభిప్రాయాలు, మేధావుల నుంచి అభిప్రాయాలు, అన్ని సంఘాల నుంచి అభిప్రాయాలు, సామాజిక విప్లవకారుల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. దాంట్లో మొత్తం మీద 80% జమిలీ ఎన్నికలు నిర్వహించాలనే అభిప్రాయాలు ఉన్నాయట. నెక్స్ట్ 2029 నుంచి జమిలీ ఎన్నికలు నిర్వహించాలి. ఒకేసారి అసెంబ్లీకి, పార్లమెంట్కి ఎన్నికలు నిర్వహించాలి. దాని తర్వాత స్థానిక సంస్థలకు కూడా ఎట్ ఏ టైం దేశం అంతా నిర్వహించాలనే ఒక నిర్ణయానికి వచ్చినట్టు దానికి సంబంధించిన రిపోర్ట్ని రాష్ట్రపతి గారికి సమర్పిస్తున్నది. ఒక ఫోటోని వేశారు. ఇక్కడ జమిలీ ఎన్నికలకి ఓకే అని. దేశంలో జమిలీ ఎన్నికలకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ జైకొట్టింది. పలు సంప్రదింపుల తర్వాత కమిటీ ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన నివేదికను గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అందజేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కమిటీ సభ్యులు గులాం నబీ ఆజాద్, ఎన్కే సింగు, సుభాష్ కాశ్యప్, సంజయ్ కొఠారీలతో కలిసి కోవింద్ నివేదికను రాష్ట్రపతికి సమర్పించారు. కోవింద్ కమిటీ 18,000 పేజీలతో నివేదికను రూపొందించింది. అందులో 321 పేజీల నివేదికను బహిర్గతపరిచింది. ఇది 2029కి జమిలీ ఎన్నికలు నిర్వహించుకోవచ్చు అని కోవింద్ మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో ఎక్స్పర్ట్ కమిటీ
అనేక సంప్రదింపులు, అనేక డిస్కషన్స్ తర్వాత 18,000 పేజీలతోని ఒక రిపోర్ట్ని సబ్మిట్ చేసింది. దానికి సంబంధించి ఒక వార్తని ఈనాడు పేపర్ ఇచ్చింది. బీఆర్ఎస్ ఖాళీ, కాంగ్రెస్ బీజేపీలో గులాబీ లీడర్ల క్యూ. పెద్దల తీరు మారడం లేదని కొందరు, భవిష్యత్తు లేదని కొందరు. పెద్దల తీరు మారడం లేదని కొందరట, భవిష్యత్తు లేదని కొందరు. లోక్సభ ఎన్నికల నాటి కారుకు చాలామంది కీలక నేతలు గుడ్ బై. వరుసపెట్టి సీఎం రేవంత్ని కలిసి వస్తున్న గులాబీ ఎమ్మెల్యేలు, ముఖ్యులు పైకి అభివృద్ధి పనులకే అని చెప్తున్న పార్టీ మారేందుకేనని టాకు. కాంగ్రెస్ కీలక నేత డీకే శివకుమార్తో మాజీ మంత్రి మల్లారెడ్డి భేటీ. అల్లుడితో కలిసి కాంగ్రెస్లో చేరేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే బీజేపీలో చేరిన 2 సిట్టింగ్ ఎంపీలు, పలువురు మాజీ ఎంపీలు. కేసీఆర్ చెప్పినా ఆరూరి ఆగట్లేదు, బీఆర్ఎస్లో ఉంటానంటూనే బీజేపీ వైపు అడుగులు. ఈ ఆరూరు రమేష్ వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే. మొత్తానికి బీఆర్ఎస్ ఖాళీ అవుతుందట. ఇంకో ఆయన మల్లారెడ్డి, డీకే శివకుమార్తో మీటింగ్. అక్కడ బీఆర్ఎస్ సంబంధించిన మాజీ ఎమ్మెల్యే బీజేపీలో చేరుతుంది. మొత్తానికి పెద్దల తీరు మారడం లేదట, భవిష్యత్తు లేదని. భవిష్యత్తు లేదు, అధికారం కావాలి వాళ్ళకి. పెద్దల తీరు తర్వాత సంగతి, కానీ భవిష్యత్తు లేదు. ఇది ఎట్లుందంటే ఏ రోటికాడ పాట ఆ రోటికాడ. ఈ రోటికాడ పాట అయిపోయింది, ఇంకో రోటికాడికి పోతారు. ఆడమల్ల అయిపోతే ఇంకో దానికి. దాంట్లో ఏమీ మినహాయింపు లేదు, ఏ పార్టీ నాయకుడికి కూడా మినహాయింపు లేదు. మనం ఇప్పటిదాకా అనుకున్నదే ఖాళీ అయిందని. ఇప్పుడు బీజేపీ కూడా అయింది, బీఆర్ఎస్ ఖాళీ అయిందని ఒక వాతావరణం తీసుకొచ్చి ఆ స్పేస్ని బీజేపీ పార్టీ ఆక్రమించడానికి చూస్తుంది. దాంట్లో స్పష్టంగా వాళ్ళ రాజకీయం వాళ్ళకు ఉంటుంది, వ్యూహం. కేసీఆర్ అన్న కొడుకు కన్నారావుపై భూ కబ్జా కేసు. 38 మంది బీఆర్ఎస్ నేతలపై కూడా పోలీసుల అదుపులో 5 పరారీలో కన్నారావు, మిగతా వాళ్ళు 150 మంది దుండగులు జేసీబీతో వచ్చి 2 ఎకరాల ల్యాండ్ కబ్జాకు ప్రయత్నించారని బాధితుడు ఫిర్యాదు. గుడిసెకు నిప్పెట్టి ల్యాండ్ టేకర్స్పై దాడి చేశారని ఆవేదన. అటెంప్ట్ టు మర్డర్ కేసు కూడా ఫైల్ చేసిన పోలీసులు. బెంగళూరులో కన్నారావు ఉన్నట్లు గుర్తింపు, త్వరలో అరెస్టు. కేసీఆర్ అన్న కొడుకు కన్నారావు భూ కబ్జాలట. 10 సంవత్సరాల నుంచి ఆయన పైన అనేక కేసులు ఉన్నాయట. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రభుత్వం వచ్చి 100 రోజులైంది. మరి ఆ కేసులు ఎటుపోయినా, ఆ కథ ఎటుపోయినా ఆయన దొరకట్లేదట, బెంగళూరులో ఉన్నాడు. నిజంగా పోలీసులు తలుచుకుంటే గంటలలో అరెస్ట్ చేయొచ్చు. మళ్ళీ దీని వెనక చాలా మతలబులు జరుగుతాయి. ఇదంతా ఏంటంటే రాజకీయాలలో ప్రజలే అల్టిమేట్గా ప్రజల్ని అమాయకులు చేసి ఆడుకునే పరిస్థితి ఉంది. ప్రజలను అమాయకులు చేసి ఒకళ్ళపైన ఒకళ్ళు ఎమోషనల్గా స్పీచ్లు ఇచ్చి డైలాగులు కొట్టి అబ్బా బాగా తిడతాడు, అబ్బా మస్తు చేస్తాడట నేను వస్తే అనుకోవటం తప్ప ఎవడొచ్చినా ఏం చేసేది ఉండదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇదే మల్లారెడ్డి పైన ఇదే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు మిమ్మల్ని జైల్లో పెడతాం, చెరువులు కబ్జా చేసినావు, ఇది కబ్జా చేసినావు, అది కబ్జా చేసినావు, నువ్వు లూటీ చేసినావు, ప్రభుత్వ భూములను కబ్జా చేసినావు, నువ్వు క్రిమినల్వి, నువ్వు కబ్జా కోరువి, నువ్వు విద్యను అమ్ముకుంటున్నావు, ఇట్లా అని కామెంట్లు చేశారు. రికార్డులు ఉన్నాయని రికార్డులు పట్టుకొచ్చి ప్రెస్ మీట్లలో చెప్పారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. మళ్ళీ ఇప్పుడు జాయిన్ చేసుకొని కండగొప్పుతారు. కథ అయిన కేసులని మాఫీ. మనం అప్పుడు ఎన్నోళ్ళం ఆ ప్రెస్ మీట్లని ఎమోషన్ అయ్యి అబ్బో మల్లారెడ్డిని కాంగ్రెస్ వస్తే లోపటేద్దట, ఆ చెరువులని కబ్జా అయినాయి అని రికవరీ చేస్తారట అనుకుంటాం కదా. అవన్నీ ఏమి లేదు. ఇంకో 4 చెరువులు కబ్జా చేయడానికి కండవ కప్పుకుంటుండ్రు. దానికి కండవ కప్పుతారు వీళ్ళు. ఇప్పుడు ప్రజలు ఏం కావాలా? ఫూల్స్ కావాలా? ఈయని ఆ స్పీచ్లు విని, ఆ ప్రెస్ మీట్లు విని ఆధారాలు చూపిస్తే అబ్బా నిజంగానే మల్లారెడ్డి నుంచి ఏదో రికవరీ అయింది, ఆ 1000 కోట్లు తినడంటున్నారు, వస్తాయి ప్రభుత్వానికి అనుకున్నారు కదా. వాళ్ళంతా ఫూల్స్ కావటం తప్ప ఇందులో ఏమి లేదు. కాంగ్రెస్లో జాయిన్ అవుతారు, మళ్ళీ దర్జాగా కేసీఆర్ని విమర్శిస్తారు. మళ్ళీ కాంగ్రెస్ బాగుంది ఇంకో దాంట్లో జాయిన్ అవుతారు. దీంట్లో డోకాలే లేదు, అనుమానమే లేదు. ఎక్కడవుతుంది? సెంటు భూమి రాదు. ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్లో మల్లారెడ్డి ఉన్నప్పుడు చెరువులను కబ్జా చేసిండు, కొన్ని 100 ఎకరాల కబ్జా భూమి ఆయన సంస్థలలో ఉందన్నారు. ఒక సెంటు తీశారా? 100 రోజులైంది. ఆయన కబ్జా చేసిన మీరు ఆధారాలతోని, పానీ నకలతోని, రెవెన్యూ రికార్డులతో చూంచారు కదా. ఒక సెంటుని ప్రభుత్వానికి మళ్ళీ రికవరీ చేశారా? చేయరు. చేయకపోగా ఇంకో 4 చెరువులు కబ్జా చేసుకోవడానికి మళ్ళీ కండవ కప్పే కార్యక్రమం చేస్తున్నారు అనేది ఇవాళ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. మెగా కొన్న ఎలక్ట్రల్ బాండ్స్ 966 కోట్లు, దేశంలో 2వ స్థానం. ఈ 966 కోట్లు మెగా కంపెనీ కొన్నదనేది ఎస్బీఐ బ్యాంక్ ఇచ్చింది. ఈ 966 ఏ పార్టీకి ఇచ్చింది? ఇలా మళ్ళీ గమ్మత్తాడా, సీక్రెట్. మళ్ళా 966 కోట్లు మెగా కంపెనీ కొన్నది అటు మరి బీజేపీకి ఇచ్చిందా, బీఆర్ఎస్కి ఇచ్చిందా, కాంగ్రెస్కి ఇచ్చిందా, ఏ పార్టీకి ఇచ్చింది అనేది స్పష్టంగా చెప్తే ఇందులో బీఆర్ఎస్కి ఎన్ని 100 కోట్లు పోయినాయి, బీజేపీకి ఎన్ని 100 కోట్లు పోయినాయి తెలిస్తే ఆ కాళేశ్వరం కథ ఏందో బయటకు వద్దు. అప్పుడు ఆ మేడిగడ్డ కుంగుబాటు ఏందో, ఈ బాండ్లకి దానికి లింక్ ఏందో అప్పుడు బయటకు వద్ది తప్ప మళ్ళీ మీరు సీక్రెట్ మెయింటైన్ చేసి ఎవరికి చిత్తశుద్ధి లేదు. ఎలక్షన్ కమిషన్కి స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పింది ఏ పార్టీకి ఏ కంపెనీ ఎన్ని 100 బాండ్లు ఇచ్చింది, ఎన్ని 100 కోట్లు ఇచ్చింది అనేది చెప్పకుండా మీరు సీక్రెట్ పాటించవద్దని చెప్పింది. మళ్ళీ మీరు సీక్రెట్ పాటిస్తుంది. మళ్ళీ మెగా కంపెనీ 966 కోట్లు ఇచ్చిందని చెప్పారు.
ఎవరికి ఇచ్చింది అంటే చెప్పరు. చెప్పనప్పుడు మెగా కంపెనీ ఇచ్చింది 966 అని అందరూ తెలిసిందే. కానీ ఏ పార్టీకి ఇచ్చిందో చెప్పాలా. అందులో బీఆర్ఎస్ వాటా ఎంత, బీజేపీ వాటా ఎంత, మిగతా పార్టీల వాటా ఎంత తెలిస్తే అప్పుడు కాళేశ్వరం కథ ఏంది, మేడిగడ్డ కథ ఏంది, సుందెళ్ల కథ ఏంది, అన్నారం కథ ఏంది, ఎందుకు గుంగింది అనేది అప్పుడు తెలుస్తుంది. కాబట్టి ఏ పార్టీకి కానీ ఏ ఎలక్షన్ కమిషన్ కూడా ఇందులో చిత్తశుద్ధి లేనట్టు అనిపిస్తుంది. ఎందుకు చెప్పరు? ఏ పార్టీకి ఈ 966 కోట్లు పోయినాయి? ఈయనే కాదు, మిగతా కంపెనీలు కూడా కొన్నాడు 966 కోట్లు బాండ్లు. వాటి ఏ పార్టీకి ఇచ్చిండు అనేది ప్రజలు తెలిస్తే కదా, ప్రజలకు తెలిస్తే అప్పుడు ఓహో మెగా కంపెనీ బీఆర్ఎస్కి ఇన్ని 100 కోట్లు ఇచ్చింది, బీజేపీకి ఇన్ని ఇచ్చింది, కాంగ్రెస్కి ఇన్ని ఇచ్చింది అనేది తెలుస్తుంది కదా. అప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న క్విడ్ ప్రోకో ఏందనేది తెలుస్తుంది. ఇది మళ్ళీ మీరు సీక్రెట్ మెయింటైన్ చేసి ఈ 966 కోట్లు అది తెలిసి కాళేశ్వరానికి సంబంధించి లింక్ ఉంటుంది, మేడిగడ్డకు లింక్ ఉంటుంది, దీంట్లో డౌట్ లేదు. కానీ వాళ్ళు బయట పెట్టాలి. ఎలక్షన్ కమిషన్ బయట పెడితే ఈ రంగేందో బయటపడింది. మరి దీని మీద కాంగ్రెస్ పార్టీ కూడా అడగట్లే ఎందుకో మరి. ఇగో విషయం దాచి సమాచారం ఇచ్చింది కానీ అసలు సంగతి వెల్లడించలే. 5 ఏళ్లలో 16,518 కోట్ల ఎలక్ట్రల్ బాండ్లు, అత్యధికంగా బీజేపీకి 6,560 కోట్లు, మొత్తం బాండ్లలో సగం ఆ పార్టీకే. తర్వాత స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్, బీఆర్ఎస్. బీఆర్ఎస్ బాగానే 4వ స్థానంలో ఉంది విరాళాలలో. 7-8 స్థానాల్లో వైసీపీ, టీడీపీ. ఎస్బీఐ ఇచ్చిన డేటాను వెబ్సైట్లో పెట్టిన ఈసీ ఏ కంపెనీ ఏ పార్టీకి ఎంత ఇచ్చిందో వివరాలు లేవు. పార్టీలు కంపెనీల మధ్య బ్రాండ్ ప్రూడెంట్ ట్రస్ట్ కంపెనీలు ఇచ్చే నిధులను పార్టీలకు మళ్లించిన పని. 11 ఏళ్లలో పార్టీలకు 2,256 కోట్లు విరాళాలు. వీటిలో 70% బీజేపీకి వెల్లడించిన రాయిటర్స్ ప్రశ్నలకు స్పందించని ప్రూడెంట్ ట్రస్ట్. ఇది మనం ఇందాక అన్నది. విషయం దాచారు, ఇచ్చినట్టు ఇచ్చారు కానీ అందులో ఏ విషయం లేదు, ఏ పార్టీకి ఏ కంపెనీ ఇచ్చింది లేదు. కాబట్టి అది తెలిస్తే కదా బయటపడేది. ఇది ఒక వార్తగా ఇచ్చారు. కాంగ్రెస్లోకి జితేందర్ రెడ్డి అట. మాజీ ఎంపీ నివాసానికి వెళ్ళిన ముఖ్యమంత్రి రేవంత్ ప్రజల్లో ఉండే నాకు టికెట్ రాలేదని సీఎం బాధపడ్డారు. సీఎం నీ గురించి సీఎం ఎందుకు బాధపడ్డారు? నువ్వే పార్టీ, సీఎం ఏ పార్టీ? నువ్వు బీజేపీ పార్టీ, ఆయన కాంగ్రెస్ పార్టీ. నీ గురించి ఆయన ఎందుకు బాధపడతారు? ఏంది దీని వెనకున్న మతలబ్బు? జితేందర్ రెడ్డి బీజేపీ పార్టీలో ఉండు, బీజేపీ టికెట్ లేదు, బీజేపీ వాళ్ళు ఇంకేమైనా ఉంటే కేడర్ బాధపడాలి, ఆయన కార్యకర్తలు బాధపడాలి. రేవంత్ రెడ్డి బాధపడాల్సినంత విషయం అందులో ఏముంది? ఏమైనా ప్రజలకు అన్నం దొరకట్లేదా? ప్రజలకి తిండి లేకనో, ప్రజలకు గూడు లేకపోతున్నావు, ప్రజలకు చదువు లేకపోతున్నావు, ప్రజలకు వైద్యం లేకపోతే రేవంత్ రెడ్డి బాధపడాలా? ప్రజల గురించి బాధపడాలి కానీ ఒక నాయకుడి గురించి, వేరే పార్టీలో ఉన్న నాయకుడి గురించి బాధపడటం అంటే ఇది విచిత్రంగా ఉంది. భవిష్యత్తును బీజేపీ అధినాయకత్వం చూసుకుంటుంది. ఎన్నికల్లో పోటీ చేయను ఆంధ్రజ్యోతితో జితేందర్ రెడ్డి. సీఎం వెళ్ళారంటే పార్టీలోకి ఆహ్వానించేందుకేని జూపెల్లి చెప్పినట్టు డీకే శివకుమార్ని కలిసిన మల్లారెడ్డి. ఇది కూడా ఒక వార్తగా. పెట్రోల్ ధరలు తగ్గినాయట. లీటర్ పెట్రోల్ డీజిల్పై ₹2 చొప్పున నేటి ఉదయం 6 నుంచి అమల్లోకి. దాదాపు 2 ఏళ్ల తర్వాత తగ్గిన ధరలు. లోక్సభ షెడ్యూల్కి ముందు తగ్గింపు. ఇటీవల వంట గ్యాస్ సిలిండర్కు ₹100 తగ్గించిన సమర సంస్థలు. ఇది ఎలక్షన్ ట్రెండ్. ఇది ఎలక్షన్లు వస్తానేగా షెడ్యూల్ వస్తుంది, వచ్చేలోపు ₹2 తగ్గించాలా, జనాల చెవులో పూలు పెట్టాలా. పెట్రోల్ డీజిల్ తగ్గించడమని ఇక రాజకీయ సభల్లో ఎంత తగ్గించిండు? ₹2 తగ్గించింది. ₹40 పెంచి ఇవాళ ₹2 5 సంవత్సరాల తర్వాత తగ్గించి నేను పెట్రోల్ డీజిల్ తగ్గించినా, గ్యాస్ తగ్గించినా మీరు నాకు ఓటేయండి అనేది చెప్పే కార్యక్రమం బీజేపీ చేస్తుంది అన్నట్టు. దీన్ని బట్టి ఇది ఒక వార్తగా ఆంధ్రజ్యోతి ఇచ్చింది. ఇది ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతో మళ్ళీ కలుసుకుంటాం.